నల్గొండ జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. ఉద్దండులైన రాజకీయ నేతలను ఎదిరించి సామాన్య ఓటర్లు మద్దతుతో ఒక ట్రాన్స్జెండర్ విజయకేతనం ఎగరవేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రాన్స్జెండర్ నాగిళ్ల సుధాకర్ అలియాస్ అశ్విని కావేరి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ అభ్యర్థిపై 102 ఓట్ల మెజార్టీతో కావేరి గెలుపొందడం విశేషం. తనను నమ్మి ఓటేసిన ప్రజలందరికీ అశ్విని కావేరి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉందండి, చెప్పలేనంత మాటల్లో. నాకైతే మా ఊరు ప్రజలు నన్ను గెలిపించినందుకు, నా పైన నమ్మకం ఉంచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళందరికీ ఏ సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళందరికీ నేను ముందుగా ఉండి వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తీర్చడానికి నేను ఉంటాను. నా పైన ఉంచి నమ్మకంగా నాకు 101 ఓటు మెజార్టీతో గెలిపించినందుకు మా 1వ వార్డు ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.